చరణ్ వర్సెస్ నాని ఇద్దరు తగ్గేదేలే. మా సినిమా పోస్ట్ పోన్ అంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్ధమంటూ పెద్ది ప్రొడ్యూసర్స్ క్లారిటీ. లేటెస్ట్గా రిలీజ్ చేసిన వీడియోలో మార్చ్ 26 అంటూ తేల్చి చెప్పిన ప్యారడైజ్. ఇంతకీ ఎవరు తగ్గేది, ఎవరు నెగ్గేది? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సినిమాలకు సంబంధించి క్రేజీ సీజన్లకు చాలా ముందుగానే బెర్తులు బుక్ చేస్తుంటారు మేకర్స్. ఈ సంవత్సరం స్టార్టింగ్లో సంక్రాంతి సీజన్కు బాగా డిమాండ్ ఉంటుంది. ఆ తర్వాత ఫోకస్ వేసవి మీదకే షిఫ్ట్ అవుతుంది. మార్చి చివరి నుంచే సమ్మర్ సినిమాల సందడి మొదలైపోతుంది. వచ్చే సంవత్సరం సమ్మర్ని స్టార్ట్ చేయడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా పెద్ది, న్యాచురల్ స్టార్ నాని మూవీ ది ప్యారడైజ్ పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలకు మార్చ్ 26, 27 రిలీజ్ డేట్లుగా ఎంచుకున్నారు. ఈ సినిమాలు సెట్స్ మీదకు వెళ్ళడానికి ముందే డేట్ ఇచ్చేశారు మేకర్స్. కానీ రెండు నిజంగానే పోటీలో ఉంటాయా అనేది ముందు సందేహాలు కలిగించాయి. ఏదో ఒకటి రేస్ నుంచి తప్పుకోవడమనే చర్చ జరిగింది. అయితే ఈ పోటీ గురించి నాని మాట్లాడుతూ రిలీజ్ టైంకి ఏం జరుగుతుందో చూద్దాం అంటూనే రెండు పోటీ పడ్డా కూడా దేనికదే బాగా ఆడుతుంది అండ్ రెండింటికి స్కోప్ ఉంటుందని కూడా మాట్లాడారు. అయితే లేటెస్ట్గా ఇటు పెద్ది, అటు ది ప్యారడైజ్ మార్చి చివరి వారంలో రిలీజ్ కాకపోవచ్చని వార్తలు వచ్చాయి. రెండింటికి అనుకున్నట్లుగా షూటింగ్ షెడ్యూల్ జరగట్లేదని ప్రచారం జరిగింది. కానీ ఈ రెండు సినిమాల మేకర్స్ ఒకరి తర్వాత ఒకరు రిలీజ్ గురించి క్లారిటీ ఇచ్చేశారు. ముందుగా పెద్ది మేకర్స్ రిలీజ్ గురించి లేటెస్ట్గా అప్డేట్ ఇచ్చారు. తమ సినిమా వాయిదా అంటూ జరుగుతున్నటువంటి ప్రచారం గురించి ఖండించడానికే నిర్మాత సతీష్ కిలారు ఒక నోట్ రిలీజ్ చేశారు. అందులో మార్చ్ 27ని పక్కాగా తమ సినిమా రిలీజ్ అవుతుందని నొక్కి చెప్పారు. ఇక ది ప్యారడైజ్ మూవీ విషయానికి వస్తే ఆదివారం డైరెక్టర్ శ్రీకాంత్ వదిలిన పుట్టినరోజును పురస్కరించుకొని టీం ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. అందులో రిలీజ్ మార్చ్ 26ననే మెన్షన్ చేశారు. దీంతో ఈ సినిమా రెండు సినిమాల రిలీజ్ డేట్లు మారబోతున్నట్లు వస్తున్నటువంటి రూమర్లకు చెక్ పడినట్లయింది. ప్రజెంట్ ఈ రెండు సినిమాలు సగానికి పైగానే షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. జనవరి చివరిలోపు షూట్ అంతా అయిపోతే మార్చ్ నెలాఖరులో రిలీజ్కి ఇబ్బంది లేనట్లే. రెండు పాన్ ఇండియా సినిమాలే కాబట్టి ప్రమోషన్స్ కూడా కొంచెం గట్టిగానే చేయాల్సి ఉంటుంది. మరి రెండు సినిమాలు ప్రకటించినటువంటి రిలీజ్ డేట్కి కట్టుబడే బాక్స్ ఆఫీస్ దగ్గర చరణ్ వర్సెస్ నాని పోరును చూస్తామా లేదా అనేది వెయిట్ చేయాల్సింది. బట్ ఈ రెండు సినిమాలలో మాత్రం డెఫినెట్గా ఏదో ఒక సినిమా పోస్ట్ పోన్ అవ్వక తప్పదు. ఎందుకంటే ఇటు పాన్ ఇండియా సినిమా ఆల్మోస్ట్ న్యాచురల్ స్టార్ నాని, ఇటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రెండు సినిమాలు కూడా ఒకేసారి థియేటర్లోకి వస్తే డెఫినెట్గా కలెక్షన్స్ మీద ప్రభావం పడే ఛాన్స్ డెఫినెట్గా లేకపోలేదు. సో అందుకోసమనే ఇద్దరు సినిమాలకు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ కూర్చొని మాట్లాడుకొని ఎవరో ఒకరు ముందుగా వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేకపోలేదు. ఎందుకంటే గతంలో ఆల్రెడీ ఇలాంటి సిచ్యువేషన్స్ చూసాం. అంటే సెప్టెంబర్ 25 అటు ఓజీ, అఖండ అని కూడా రెండు ఒకేసారి వస్తున్నాను. బట్ కాకపోతే అఖండ కొంచెం టెక్నికల్ వర్క్స్ ఏదో డిలే అవ్వడం వల్ల ఓజీ ముందుకు వచ్చేసింది. బట్ ఒకవేళ రెండు సినిమాలు రెడీ అయినా కానీ డెఫినెట్గా ఏదో ఒక సినిమాతో మాత్రమే వచ్చు, లేదంటే డెఫినెట్గా క్లాష్ అయితే కాకపోవచ్చు అన్న కమెంట్స్ కూడా వినిపించాయి. బట్ ఇప్పుడు కూడా ఇదే వినిపిస్తుంది. ఎందుకంటే ఈ రెండు, ఇటు పెద్ది ఇటు ప్యారడైజ్ డెఫినెట్గా రెండు ఒకే రిలీజ్ డేట్కి వచ్చినా కానీ కలెక్షన్స్ విషయంలో ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంచెం పోస్ట్ పోనే అవకాశాలు ఏదో ఒక సినిమా లేకపోలేదు. బట్ దీంట్లో మాత్రం డెఫినెట్గా నాని యాక్ట్ చేసినటువంటి ప్యారడైజే ఎక్కువగా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఆల్రెడీ పెద్దికి సంబంధించినటువంటి ప్రమోషన్స్ స్టార్ట్ అయిపోయాయి. లేటెస్ట్గా ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది అండ్ దాని తర్వాత సెకండ్ సింగిల్ పెద్ది క్రికెట్ షాట్, ఇవన్నీ కూడా ప్రమోషన్స్ కంటెంట్ వస్తూనే ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఒక్కొక్కటి బ్యాక్ టు బ్యాక్ రివీల్ చేస్తున్నారు. బట్ ఇక ప్యారడైజ్ విషయానికి వచ్చినట్లయితే ఇంకా అలా ఏంటి ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు. బట్ కాకపోతే ఇంకొంచెం జనాల్లోకి వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి ముందుగా పెద్దిని రిలీజ్ చేసి దాని తర్వాత ప్యారడైజ్ వచ్చే ఆలోచనలో ఉన్నట్టు లేకపోలేదు. ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ శ్రీకాంత్ వదిల డైరెక్షన్లోనే మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేయనున్నారు. అదే కంప్లీట్గా బ్లడ్ బాత్ ఉన్నటువంటి సినిమా. దానికి ప్రొడ్యూసర్ నాని. కాబట్టి డెఫినెట్గా వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకొని ఉంటారు. ఇక ప్యారడైజ్ విషయానికి వచ్చినట్లయితే ప్యారడైజ్కి సంబంధించి షూటింగే ఉంది. ఫస్ట్ సింగిల్ కానీ లేకపోతే ప్రమోషనల్ కంటెంట్ కూడా ఏది రావట్లేదు. కాబట్టి ప్యారడైజ్ కొంచెం వెనక్కి, పెద్ది డెఫినెట్గా ముందుకు వచ్చే ఛాన్స్ అయితే లేకపోలేదు. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ మాత్రం డెఫినెట్గా అటు 26 ఇటు 27 పక్కాగా థియేటర్లోకి వస్తాం. ఏ సినిమాకి అది చాలా బాగా ఆడుతుంటున్నారు. కానీ రెండు పెద్ద సినిమాలు ఒకేసారి వస్తే అటు థియేటర్స్కి అండ్ దాని తర్వాత ఆడియన్స్కి అండ్ దాని తర్వాత డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్స్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి బ్యాక్ టు బ్యాక్ కొంచెం గ్యాప్ ఇచ్చి దాని తర్వాత రిలీజ్ చేస్తే మేకర్స్ కూడా కొంచెం ఇటుగా అటు ఆడియన్స్కి ఇటు డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్స్ కొంచెం ప్లస్ అవుతుందన్న ఆలోచనలు ఉన్నట్లయితే తెలుస్తుంది. బట్ ముందుగా డెఫినెట్గా పెద్ది మాత్రం మార్చ్ 27న అయితే రిలీజ్ అవ్వడం పక్కా అని కూడా మెగా ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే నాని సినిమా ప్రమోషనల్ కంటెంట్ రాలేదు కాబట్టి మేబీ ఇంకొంచెం లేట్ అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు. బట్ ఇద్దరు మాత్రం ఎవరికెవరు తగ్గేదే అన్నట్లుగా ప్రమోషన్ని కొంచెం అలా స్పీడ్ పెంచుతూనే ఉన్నారు. సో మరి ఈ రెండు సినిమాలపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.